పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. మనము ఈ విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల రాశి ఫలితాలు. తర్వాత ఈ 10 రోజులు అంటే అయిపోయిన తర్వాత మనకు ఏం జరుగుతుంది? అమావాస్య తర్వాత నుంచి పరాభవనామ సంవత్సరం అనే ఒక కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. పేరులోనే పరాభవం ఉంది. ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ప్రారంభమవుతుంది అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇక్కడ సింహరాశి వారిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి రవి 14వ తేదీ రాత్రి వరకు కూడా మీ రాశికి 7వ స్థానమైనటువంటి కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమిలో భాగంగానే ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే రాశ్యాధిపతి అయిన రవి రాశికి 7వ స్థానంలో ఉండటం యోగకారకమే అయినప్పటికీ రవిరాహుగ్రహాలు కుజరాహుగ్రహాల యొక్క కలయిక ప్రపంచంలో అనేక రకాలైనటువంటి సంఘటనలకు దారితీసింది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అంటే 14వ తేదీ వరకు కొంచెం పర్వాలేదు అనిపించేటటువంటి విధంగానే, వ్యక్తిగత జాతకం ప్రకారం కనుక తీసుకుంటే కొంచెం పర్వాలేదు అనిపించేటటువంటి విధంగానే ఉంటుంది. కానీ 15వ తేదీ నుంచి కనుక మీ రాశ్యాధిపతి రవి మీ రాశికి 8వ స్థానంలో ప్రవేశించినప్పుడు ఎక్కడో ఏదో తెలియనటువంటి చిన్న ఇబ్బందులు అనేటటువంటివి సింహరాశి వారు ఫేస్ చేస్తారు. ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ కనుక పరిశీలించినట్లయితే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 7వ స్థానంలో రాహుతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి అభిప్రాయ భేదాలు కలగకుండా చూసుకోవాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాలలో నియంత్రణ చాలా అవసరమని చెప్పాలి. ఇక తృతీయ 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి 8వ స్థానంలోనే సంచరిస్తున్నప్పటికీ, శుక్రుడికి 8వ స్థానం అంటే మీనరాశి ఉచ్చస్థానం కాబట్టి ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మీకు ఎవ్వరూ ఎదురు చెప్పేవారు కూడా ఉండకపోవచ్చు. అంటే పరిస్థితులు అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగానే పై అధికారుల యొక్క సహాయ సహకారాలు కూడా పొందుతారు, గుర్తింపు కూడా లభిస్తుంది అని చెప్పాలి. కానీ రవి కూడా అక్కడ కలిసినప్పుడు ఏం జరుగుతుందంటే కొన్ని ఆటంకాలు, అవాంతరాలు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా సింహరాశి వారికి 4వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 7వ స్థానంలో రాహుతో కలిసి సంచరించేటప్పుడు, అంటే చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో కలిసి సంచరించేటప్పుడు ఏమిటో ఇంత కష్టపడుతున్నాము కానీ దాని తగ్గ ఫలితాన్ని మాత్రం పొందలేకపోతున్నాము, ఎక్కడో ఏదో అసంతృప్తి జ్వాలలు కలుగుతున్నాయా అనిపిస్తుంది. చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు రాహుతో కలిసినప్పుడు తల్లి కొడుకుల మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ బంధాలు కూడా బలహీనపడుతున్నాయా అనే భావన కలుగుతుంది. అంటే ఒక చోటికి ఒక దగ్గరికి చేరదాం అనుకున్నప్పటికీ చేరుకోలేని పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే 5వ స్థానాధిపతి మరియు 8వ అయినటువంటి గురుడు సింహరాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు, పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి అని చెప్పాలి. ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తలు సింహరాశి వారు పాటించాలి. కారణం ఏమిటంటే ఎక్కువగా జాయింట్ పెయిన్స్ కానీ లేదా స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ కానీ నర్వస్ వీక్నెస్ లాంటివి కానీ కొంచెం ఇట్లాంటివి ఎక్కువగా కలిగే అవకాశాలు ఈ 10 రోజులలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఏమిటంటే 15వ తేదీ నుంచి మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి 8వ స్థానంలో శనితో కలుస్తాడు, శనిగ్రహంతో. ఎప్పుడైతే రవి శనిగ్రహాలు రెండూ కూడా తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వాళ్ళిద్దరూ ఆ 2 గ్రహాలు శత్రుగ్రహాలు. ఆ శత్రుగ్రహాలు దానికి ఒక ప్రత్యేకమైన స్టోరీ కూడా ఉంది. ఆ శత్రుగ్రహాలు అంటే అక్కడ రిలేషన్స్ అనేటటువంటివి మీకు చాలా చాకచక్యంగా, చాలా జాగ్రత్తగా, చాలా అప్రమత్తంగా ఉండాలి. అలానే లీగల్ పరమైనటువంటి సమస్యలు రాకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఊహించనటువంటి విధంగా సింహరాశి వారికి లీగల్ ఇష్యూస్ అనేటటువంటివి ఎరైతే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. కోర్టు సమస్యల యొక్క తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే ఆ సమస్యలు ఉన్నాయో వారికి పెరిగే అవకాశం ఉంటుంది.
మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే అసలు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అని కనుక తీసుకుంటే, ప్రధానంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో ఒక 60% మాత్రమే అనుకూలంగా ఉంది, 40% ప్రతికూలంగా ఉంది. అలానే వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారు కూడా కొంతవరకు ప్రతికూలత కనిపిస్తూ ఉన్నాయి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉందంటే, వీరికి 11వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ రాత్రి 9:59 వరకు ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతే. కానీ తల్లి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో ఏదో తెలియనటువంటి బాధ మనస్సును పట్టి పీడిస్తుంది అనేటటువంటి విధంగా కలుగుతుంది. ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. 11వ తేదీ రాత్రి 9:59 నుంచి 14వ తేదీ ఉదయం 9:31 వరకు ఉండేటటువంటి సమయంలో పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, ప్రేమకు సంబంధించిన విషయాల్లో కానీ శుభ ఫలితాలు పొందుతారు అని చెప్పాలి. ముఖ్యంగా అందరూ ఒక పని కనుక చేస్తూ ఉంటే అందరూ చేసేటటువంటి విధంగా కాకుండా డిఫరెంట్గా ప్రత్యేకంగా చేసి అందరి దృష్టి కూడా మీ మీద పడేటటువంటి విధంగా చేసుకోగలుగుతారు. ఇక 14వ తేదీ ఉదయం 9:31 నుంచి 16వ తేదీ సాయంత్రం 6:09 వరకు ఉండేటటువంటి సమయంలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో శ్రద్ధ అవసరమని చెప్పాలి. రుణబాధల యొక్క తీవ్రత పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అనుకూలమైన కాలంగా ఉండదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించడంతో పాటు అప్పులను కూడా నియంత్రించుకోవాలి. కానీ ఎవరైతే ఈ సమయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో అటువంటి వారు చక్కగా మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ కూడా మీరు చక్కగా ఆంజనేయ స్వామికి వడమాల కనుక సమర్పించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. 16వ తేదీ సాయంత్రం 6:09 నుంచి 18వ తేదీ రాత్రి 11:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే, మీ జన్మరాశికి 7వ స్థానమైనటువంటి కుంభరాశిలోనే చంద్రుడితో కలిసినటువంటి చాతుర్గ్రహ కూడమ కలుగుతుంది. చంద్రుడెవరు? సింహరాశి వారికి వ్యయస్థానాధిపతి. అసలు చంద్రుడు అంటే మనఃకారకుడు. మనఃకారకుడైనటువంటి చంద్రుడు రాహుతో కలిసినప్పుడు మనస్సంతా కూడా కొంచెం అశాంతిమయంగా మారే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి దాంపత్య జీవితంలో పనికిరావు. వ్యాపార భాగస్వామ్యంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. అక్కడ కుజుడు కూడా ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలలో చాలా జాగ్రత్తలు పాటించాలి. శుక్రవారం రోజున దంపతులిద్దరూ కలిసి లక్ష్మీదేవి పూజ చేయించుకొని అక్కడ ఆవు నెయ్యితో కనుక దీపం వెలిగించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 18వ తేదీ రాత్రి 11:32 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇప్పుడు మీకు 7వ స్థానంలో ఉన్నటువంటి ఈ చాతుర్గ్రహ కూటమి కాస్త 8వ స్థానానికి మారుతుంది. 8వ స్థానంలో ఈ చాతుర్గ్రహ కూటమి అనేటటువంటి చంద్రుడితో కలిసినటువంటి రవిశని గ్రహాలు, శుక్ర చంద్రగ్రహాల యొక్క కలయిక ప్రేమలో విఫలమవటానికి మీ మాటలే కారణం అవుతాయి. అష్టమ చంద్రుడి యొక్క ప్రభావం కారణం ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ వాకింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించాలి. మానసిక ఒత్తిడి, ఆకస్మికమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. రహస్య శత్రువులు పెరుగుతూ ఉంటారు. వాహన ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా శివయ్యకు మనము ఇక్కడ మీరు విభూతితోటి కనుక అభిషేకం చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అంటే మనం చేసేటటువంటి అభిషేకాల్లో విభూతి అభిషేకం కూడా ఉంటుంది. విభూతితో అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. వాస్తవంగా సింహరాశి వారికి కొంత 50% అనుకూలంగా ఉన్నప్పటికీ 50% ప్రతికూలంగానే ఉంది. ఇంకా ఎవరైనా అసలు తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతున్నట్టయితే అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.